ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యుగం పొందుకోబోతున్నారు. మకర రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు కూడా ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, వీరు అదృష్ట యుగాన్ని పొందుకోబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలేమిటి అనేటటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మకర రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. మకర రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంత కాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి ఆలోచనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి మకర రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో మకర రాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇక మకర రాశి వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెళ్లి విరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మకర రాశి వారి ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంటారు. కాబట్టి వీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఈ యొక్క రాశి వారు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగేటటువంటి శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడేయటం, అదేవిధంగా వేలాడదీయడం, కాళ్ళతో తొక్కడం ఇటువంటివి అసలు చేయనేకూడదు. ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసే చీపురుని కూడా పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్ళకెదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి లక్ష్మీదేవిని వారే బయటకు పంపిన వారు అవుతారు. ముఖ్యంగా మకర రాశి వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయరాదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి శుభ సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి రావడం జరిగిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అని అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వృధా చేయడం, కావలసిన ఆహార పదార్థాలు కన్నా ఎక్కువ శాతం వండడం ఇటువంటి పనులు చేయకూడదు. మకర రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారు అయి ఉంటారనమాట. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనను లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి దానాలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క అన్నదానం, వస్త్రదానం వంటివి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మకర రాశి వారికి ఎప్పుడు ఉంటుంది. మకర రాశి వారు
పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పుకోవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోగలుగుతారు మకర రాశి వారు. ఈ యొక్క రాశి వారికి అదృష్టం వరిస్తుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటిది పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపించినట్లయితే కనుక అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల మకర రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన. బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడిపోతూ ఉంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పుకోవచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి శుభ సూచనగా చెప్పుకోవచ్చు. కళలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కళలు రావడం మకర రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతిలో దురదగా అనిపించినట్లయితే కనుక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అనడానికి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించినా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. కళలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పడం జరుగుతుంది. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోంది అని సంకేతం. అదేవిధంగా కళలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం వేళ లేదా మధ్యాహ్నం సమయంలో వినిపిస్తే గనక శుభంగా చెప్పుకోవచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించిన లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా ఎదురు వచ్చినా సరే మకర రాశి వారికి శుభ సంకేతం అని చెప్పాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించింది అనుకోండి, అలా కనిపిస్తే వీరికి ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది. సో చూసారు కదండి, మకర రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అంటే మీకు ఈ వీడియో చూసినట్టు నచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉన్నట్లయితే కనుక వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.